హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకునే కవిత పేరు అతి సర్వత్రా బధ్యయేత్. రచయిత పూజిత చరణ్ గారు. అప్పుడు ఎప్పుడో దూరాన రెక్కలు కట్టుకొని అచ్చంగా ఆప్తమిత్రుడిలాగానో మనసుకు దగ్గరయ్యే నెచ్చలిలాగానో కాసిన్ని కులాసాల కబుర్లతో గుమ్మంలో వాలిపోయేది ఉత్తరం పెట్ట. ప్రపంచం ఇప్పుడు కుగ్రామమైన వేళ అభివృద్ధి చెందుతున్న అంతర్జాల హవాలో దినదిన గండమై ఊపిరాడని ఒంటరి పెట్టలా తన జ్ఞాపకాలు వదిలేసి అదృశ్యమైందది. చరవాణి చెరులో పడ్డ మనిషిప్పుడు కుంచుకుపోయిన హృదయ విశాలంతో అల్లుకోవలసిన బంధాల తీగల్ని నిర్దయగా అల్లంత దూరానికి గిరాటా వేస్తున్నాడు. అవసరానికి ఉపయోగించాల్సిన సాధనాన్ని సౌలభ్యం కోసమో సౌకర్యంగా ఉందనో శుభోదయం నుండి శుభరాత్రి చాటింగ్ వరకు మితిమీరిన కాలాన్ని కాలక్షేపానికి వెచ్చించి సర్వకాల సర్వవస్థలయందు మొబైల్ మాయలో పడి సహచర్యం చేస్తున్నాడు. చరవాణి ఒక పద్మవ్యూహం. ఆలోచనలు ఉన్నతమై ఉపయోగించుకుంటే అన్ని వేళలా సహాయకారిగా అందలం ఎక్కిస్తుంది. విజ్ఞానం ముసుగులో పెడదోవలు వెతికితే వినాశకారిగా మారి అధం పాతాళానికి తొక్కేస్తుంది. బహుపరాక్ అతి సర్వత్రా వర్జయేత్.